Welcome to Tooth Tales series. All are you excited for a new story? మన స్కార్ఫేస్ కింగ్ కి ఒకసారి చిన్న సందేహం వచ్చింది. తన శరీరం నుంచి బ్యాట్స్మెన్ వస్తుందేమో అని చిన్న సందేహం వచ్చి ఒక జింకని పిలిచి జింకని అడుగుతుంది, నా శరీరం నుంచి అయినా బ్యాట్స్మెన్ వస్తుందా, నిజంగా చెప్పు అని. పాపం అమాయకమైన జింక ఏం చేస్తుంది అంటే, అవును రాజా, చాలా బ్యాట్స్మెన్ వస్తుంది, అది మీరు దూరం నుంచి వస్తున్నారని గ్రహించే మేము పారిపోతున్నాము అని చెప్తుంది. దానికి స్కార్ఫేస్ చాలా కోపం వచ్చి ఆ జింకని చంపేస్తుంది. దాని తర్వాత అసలు ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం ఒక కోతిని పిలుస్తుంది. కోతిని అడుగుతుంది, నా బాడీ నుంచి అయినా బ్యాడ్ స్మెల్ అయినా వస్తుందా అని. ఆ కోతి చాలా తెలివైంది కాబట్టి, అసలు మీ దగ్గర నుంచి స్మెల్ ఏంటి రాజు, ఏమీ లేదు, చాలా చక్కగా ఉంది అని చెప్తారు. దానికి అది అబద్ధం చెప్పిందని గ్రహించి కోతిని కూడా ఆ సింహం చంపేస్తుంది. దాని తర్వాత నక్కని పిలుస్తుంది. నక్కని మళ్ళా ఇదే క్వశ్చన్ అడగగానే నక్క ఏమంటదంటే, రాజా, నాకు ఇవాళ కోల్డ్ ఉంది, నాకు స్మెల్ పనిచేయట్లేదు, ఇంకెవరినైనా పిలవండి అని నక్క చెప్తారు. నక్క చెప్పగానే సరేలే పో అని చెప్పి పంపించేస్తారు. ఈ కథలో మీకు ఏమర్థమైంది? నక్క చాలా తెలివిగా ఆలోచించి తప్పించుకుంది సార్. సిచ్యువేషన్ బట్టి వి నీడ్ టు బి స్మార్ట్ అట్ టైమ్స్ సార్. నేను చెప్తాను సార్. ఉండమ్మా. సరే సార్, నేను చెప్తాను సార్. సరే చెప్పు. దుర్వాసన అనేది మన శరీరం నుంచి వచ్చినా, మన నోటి నుంచి వచ్చినా, మన ఆత్మీయుల నుంచే మనకు దూరం చేస్తుంది. అది మనిషి అయినా మృగమైనా.